అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు, మూసి ప్రక్షాళన అంశాలపై గట్టిగా బదులు ఇవ్వాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు, మూసి ప్రక్షాళన అంశాలపై గట్టిగా బదిలివ్వాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అమర్, తెలంగాణలో ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసనసభ మండలికి సంబంధించి ఇరు సభలు ఉద్దేశించి గవర్నర్ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలకు కాకుండా ఇటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగించారు. అయితే ఆ ప్రసంగం తర్వాత ఇవాళ బీఎస్సీ సమావేశం కూడా ప్రారంభమైంది. దాదాపు గంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్స్ ఎలా నిర్వహించాలన్న దానికి సంబంధించి బీఎస్సీ కీలకంగా కొన్ని తేదీలు నిర్వహించి ఈ నెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు అప్పటి వరకు కానున్నాయి. ఇటు ఈ నెల 20న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమితో పాటు ఆదివారం ఈ 4 రోజుల పాటు సెలవు దినాలుగా బీఎస్సీ ఇప్పటికే దీనికి డేట్స్ కూడా ఫిక్స్ చేసింది. అయితే ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత శాసన మండలికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సిఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం మొదలైంది. అయితే కాంగ్రెస్ శాసనసభకు సంబంధించి ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా చాలా మంది కూడా హాజరవ్వడం జరిగింది. అయితే శాసనసభ మండలికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఇటు ప్రతి వ్యూహాలకు సంబంధించి సభ్యులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే ఉచిత విద్యుత్ను ఒకవైపు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ని ప్రభుత్వం అందజేస్తుంది. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందజేస్తుంది. ఇటు రైతు భరోసాకు సంబంధించిన నిధుల అంశానికి సంబంధించి కూడా 3 విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా ఇప్పటికే దానికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదల చేసింది. 22న సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్ గా రైతు భరోసాకు సంబంధించిన నిధులు 22వ తేదీ నుంచి కూడా మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి, వెళ్ళిన క్రమాన్ని బట్టి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటి కూడా ప్రజల్లోకి వెళ్తాయనే అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలి. ఇటు ప్రతిపక్ష నేతలకు సంబంధించి వాళ్ళ వేసే ప్రశ్నలకు సంబంధించి వాళ్ళకి డీటెయిల్ సమాధానం చెప్పాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 50% పథకాలను కూడా అమలు చేయడంతో పాటు ఇంకా మరికొన్ని పథకాలను కూడా ఇంట్రడ్యూస్ చేయనుంది. ఇప్పటికే రైతులకు ఉచిత ఎరువు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇవాళైనా రేపైనా అధికారికంగా కూడా ఒకవైపు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 30వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలోనే అందులో ఉండాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి వాళ్ళ ప్రస్తుతం ఇంకా చర్చ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతి అంశాన్ని కూలంకషంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం అయితే చేస్తా ఉన్నారు. మరికాసేపట్లో ఇటు సిఎల్పీ సమావేశం కూడా ముగియనుంది. రేపటి నుంచి కూడా రెగ్యులర్ గా 30వ తేదీ వరకు ఇటు హాలిడేస్ ను విడిచిపెట్టి మిగతా రోజుల్లో కూడా అసెంబ్లీ నిర్ణయించేందుకు ఒకవైపు బీఎస్సీ కూడా అధికారికంగా డేట్స్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో మరి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎంత బడ్జెట్ ని కేటాయిస్తారో, ఒకవేళ బడ్జెట్ ఆశాజనకంగా ప్రజలకు యోగ్యమైన పథకాలను ముందుకు తీసుకొస్తారా, లేకుంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా దిశానిర్దేశం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.